చిన్న ఆలోచన ప్రారంభమై ఈ ప్రయాణం నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు. అందరి కృషి, నిబద్ధత, సేవ. రచిత గారు కుంటాల, శ్రావణి గారు, అలాగే నారీ శక్తి, గొప్ప కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. మరి సంపూర్ణ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ ఒక గొప్ప ఆలోచన, ఒక వినూత్న ఆలోచన మరియు లాస్ట్ 2014 తర్వాత మనం తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తర్వాత మహిళల్ని ఎక్కువ పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్లో మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. దానికి ఇప్పుడు స్టార్ట్ విత్ సివిల్లో 30%, ఏఆర్లో 20%, స్పెషల్ పోలీసులో ఇప్పుడు వచ్చిన తర్వాత చూసుకుందామని చెప్పి ఆ విధంగా విమెన్ కాంపోనెంట్ని పోలీస్ డిపార్ట్మెంట్లో మనం పెంచుకున్నాం. ఈ పెంచుకున్న క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఈ విమెన్ కాంపోనెంట్ని 30% పెంచిన తర్వాత ముఖ్యంగా సివిల్ పోలీసులో పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఫంక్షనింగ్లో చాలా మార్పు వచ్చింది. గ్రామాల ఎవరికైతే మనం సర్వీస్ ప్రొవైడ్ చేయాలనో వాళ్ళకు సర్వీస్ ప్రొవైడ్ చేసే క్రమం ఇంప్రూవ్ అయింది. ఒక విమెన్ పీసీతో విమెన్తో మాట్లాడేటువంటి మాట్లాడితే ఎట్లుంటుందో, ఒక మేల్ పోలీస్ ఆయన మాట్లాడితే ఎట్లుంటుందో పిల్లలకు అర్థమైపోయింది. విమెన్తో మాట్లాడుతున్నప్పుడు ఒక రకమైనటువంటి ఆ దగ్గరదనం, ఒక రకమైనటువంటి ఆ ఆదివారం అభిమానం ఎక్కువ ఉంటుంది. అది ఊళ్ళలో చాలా చూస్తుంది, నేను కూడా చూస్తుంది వేరే డిస్ట్రిక్ట్లో కూడా. ఒక అదే ఊరికి ఒక ఇష్యూ అయినప్పుడు, ఒక సంఘటన అయినప్పుడు, లేకపోతే ఒక ఇష్యూను హ్యాండిల్ చేస్తానని చెప్పి మెయిన్ ఆఫీసర్స్ పోయినప్పుడు విమెన్ ఆఫీసర్స్ పోయినప్పుడు ఎట్లా తేడా ఉందో తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు అవకాశం ఇస్తే శ్రీలత మాట్లాడేది ఆమె దినవంతా మాట్లాడగలుగుతుంది. అంటే అర్థం ఏంటంటే అవకాశం ఇస్తే, మనం అవకాశం ఇవ్వకుండా మనం ఏదో ఏంది మాట్లాడుతుందిలే, పక్కన పర్లేదులే, ఏముంది లేదు అంటే ధైర్యం అన్నమాట. కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం హ్యూమన్. అది ఇటువంటి ప్రోగ్రామ్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా వస్తుంది. వాళ్ళ విశ్వాసం పెరిగిపోతుంది, వాళ్ళ విజన్ పెరిగిపోతుంది, వాళ్ళ ప్రపంచంతోని ప్రజలతోని సమాజంతో మాట్లాడేటువంటి విధానం మారిపోతుంది. దాంతో ప్రజలు కూడా మనకు వస్తుంది. ప్రజలు పోలీస్ కంటే దూరం కాదు, మనం దగ్గర వాళ్ళే, మన వాళ్ళే. డైరెక్టర్ డీజీపీఏ పోలీస్ అకాడమీ లేడీ ఆఫీసర్ ఉంటారు, సిఎస్బికి లేడీ ఆఫీసర్ ఉంటారు, జిఎస్ శాఖకు లేడీ ఆఫీసర్ ఉంటారు, ఏసీబీకి లేడీ ఆఫీసర్ లీడ్ చేస్తున్నారు, సిఐడికి లేడీ ఆఫీసర్ లీడ్ చేస్తున్నారు, తర్వాత విజిలెన్స్కి లేడీ ఆఫీసర్ లీడ్ చేస్తున్నారు, ఎస్ఐబికి లేడీ ఆఫీసర్ లీడ్ చేస్తున్నారు. వీళ్ళంతా వాళ్ళు చాలా చాలా కీలకమైనటువంటి రంగాలు. అవి ఇది మామూలు పక్కన పెట్టేటువంటి పోస్టులు కావు, చాలా కీలకమైనటువంటి రంగాల్లో పోలీసులు మన 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 తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ లేడీస్ డిపార్ట్మెంట్స్ అండ్ బ్రహ్మాండమైన రిజల్ట్స్ చూపిస్తున్నారు. మామూలు రిజల్ట్స్ కాదు, మీరు చూస్తున్నారు. అంటే అవకాశం ఇస్తే ఎంత ముందుకు పోగలుగుతాం మనము అని చెప్పడానికి ఒక మంచి చక్కని నిదర్శనం అనమాట. అట్లనే పోలీస్ చక్క ప్రోగ్రామ్ డివైడ్ చేసి డిజైన్ చేసి దీన్ని ప్రజలకు పోలీసులను గ్రామాల్లో కూడా ముఖ్యంగా లేడీస్ ఎవరైతే కొంత వలరబుల్ సెక్షన్స్లో ఉంటారో అట్లాంటి లేడీస్కి, చిల్డ్రన్కి, స్కూల్ చిల్డ్రన్, కాలేజ్ చిల్డ్రన్తో ఒక మంచి సంబంధం ఏర్పరచుకొని వాళ్ళ వచ్చినటువంటి సమస్యలు మామూలుగా ఏంటంటే బయటకు చెప్పలేదు, పోలీస్ ఆఫీసులే చెప్పలేదు. మరి ముఖ్యంగా మెయిన్ పోలీసు వస్తే అసలు ఏం చేస్తాం అంత మంచిగా మా దగ్గర సమస్యలు ఎక్కువ అంటారు. మనం అంత బాగుందని చెప్పి సపోర్ట్ కొట్టుకుని మనం కూడా బయటకు వస్తాం, వచ్చి ఎస్పీ గారికో డిఎస్పీ గారికో చెప్తాం అంత బాగుంది మేడం, ఏం సమస్య లేదని చెప్పి. కానీ అది లేడీస్ పోయిందంటే అదే ఊరికి, అదే గ్రామానికి, అదే స్కూల్కు, అదే కాలేజ్కు మనం చెప్పిన విషయాలు బయటకు వస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం మనకు వాళ్ళతో ఏర్పరచుకునే ర్యాపో కానీ ఒక ఫ్రెండ్షిప్ కానీ దానివల్ల చాలా విషయాలు బయటకు వస్తాయి అనమాట. అండ్ మూడవ ఇంతకు చెప్పినట్టుగా లేడీస్ మాట్లాడే విధానానికి మగవాళ్ళు మాట్లాడే విధానానికి చాలా తేడా ఉంటుంది.
అది లేడీస్ క్రాస్ ఎగ్జామినేషన్ తట్టుకోలేదు, ఆ మగవాళ్ళకి క్రాస్ ఎగ్జామినేషన్ తట్టుకోగలుగుతున్నా కూడా ఊహించలేని క్వశ్చన్ కూడా వస్తుంది. సో షాక్ అయిపోతాం, అది అవుట్ ఆఫ్ సిలబస్ అనుకుంటాం సార్. సో కాబట్టి ఇటువంటి లోతైన విషయాలు కూడా అర్థం చేసుకుంటారు, కానీ నిగూఢమైనటువంటి విషయాలు కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి లేడీస్ ఇటువంటి రంగాల్లో చాలా ముందుకు పోతున్నారు. మళ్ళొకసారి అభినందనలు. ఇట్లాంటి కార్యక్రమాలు తప్పకుండా నేను ఆల్రెడీ మొన్న లాస్ట్ టైం స్కాచ్ అవార్డు ఇచ్చినప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఇది మొత్తం స్టేట్ మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ పోలీస్ అక్క, ఈ నారీశక్తి, శివంగి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ముఖ్యంగా పోలీస్ అక్క అనే ప్రోగ్రామ్ స్టేట్ మొత్తం విడుదల చేద్దాం అనుకుంటున్నాం. ఒక జిల్లాలో 2 జిల్లాలకు పరిమితం కాకుండా మొత్తం స్టేట్ అంతా ఉండాలని ఉద్దేశం ఉంది. తప్పకుండా దీన్ని అన్ని జిల్లాలకు విస్తరిస్తాం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇట్లాంటి